సమిధలైనా పర్వాలేదు అని చెప్పి ఆనాడు యువత ఈ రాష్ట్ర సాధనకు ముందుకు వచ్చి ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ ఈశాన్ రెడ్డి, ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులై ఆకాశంలో తారా జువ్వలై వెలిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదలతో అమరులైన అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డ లేదా కుటుంబ సభ్యులు, వారి అత్తగారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆనాటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, కళ్ళ ముందనే నేల కొరిగి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ప్రత్యక్షంగా బాధ ఏందో చవిచూసిన మాతృమూర్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ఆలోచనలు పక్కన పెట్టి ఏది ఏమైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని వారు ముందుకు వచ్చి మొట్టమొదటిసారి డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చాలా అవాంతరాలు, ఒడిదుడుకులు ఎదురైనా వారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా పార్టీ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా ఏమేం కోల్పోయినరో ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఈ డిసెంబర్ 9కి ఒక గొప్ప అంశము ఉన్నది కాబట్టి రాజకీయాలను మిగతా 364 రోజులు మాట్లాడుకోవచ్చు, ఈరోజు రాజకీయాలను ప్రస్తావించవలసిన అవసరం లేదన్న ఆలోచనతోటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా రకరకాల సంస్థలు, రాజకీయ పార్టీలు వాళ్ళదైన నమూనాలో తెలంగాణ తల్లిని స్ఫురించే విధంగా వారు కొంత కార్యాచరణ చేపట్టిండ్రు. ఏవి కూడా అధికారికంగా ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కానీ, టీజీ విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ, తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని సృష్టించడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని ఆలోచన చేయలేదు అధ్యక్ష. ప్రజలెన్నుకొని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని టీజీని పునరుద్ధరించుకోవడమే కాదు, ఆనాడు ఉద్యమ సందర్భంగా బండ్లపైలనే కాదు గుండెలపైన రాసుకున్న టీజీని పునరుద్ధరించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా టీజీని ఈరోజు మనం రాసుకుంటున్నాం గొప్పగా. అదేవిధంగా ఉద్యమం సందర్భంలో వేలాది లక్షలాది మంది ఉద్యమం బాటం వైపు నడిపించిన జయ జయ హే తెలంగాణ ఒక గొప్ప స్ఫూర్తిని, పోరాట పటిమను, ఉద్యమ బాటం వైపు నడిపించిన గొప్ప గీతాన్ని మనం రాష్ట్ర గీతంగా ఆ రోజు మనం చేసుకోవాలనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి అసలు రాష్ట్ర గీతమే లేకుండా పోయింది అధ్యక్ష. అందుకే తమరు స్పీకర్గా బాధ్యత చేపట్టిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దశాబ్దాల కాలం పాటు త్రిలింగ దేశం నుంచి తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు రాష్ట్రీయ గీతం లేకపోవడం ఒక లోటుగా భావించి ఆ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మనం ఈరోజు పొందుపరుచుకొని ఏ శుభకార్యం మనం చేపట్టినా, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు చేపట్టినా జయ జయ హే తెలంగాణను పాడుకుంటూ ఈరోజు మనం పనిలో ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లి ప్రతిరూపమే అధికారికంగా లేదు అధ్యక్ష. ఒక లోటు. ఈరోజు మన ప్రతీక, మన భావన, మన ఆలోచన, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం ఉట్టిపడే విధంగా చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులనే కాకుండా కవులను, కళాకారులను, తెలంగాణ సంస్కృతి పట్ల అంకిత భావంతో పనిచేసిన వాళ్ళందరితో చర్చించి చర్చలో 2 అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి అధ్యక్ష. ఒక అంశం తెలంగాణ దేవత, రెండవ అంశం తెలంగాణ తల్లి. తెలంగాణ మూర్తి దేవతలాగా వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో ఉండాలా, లేకపోతే తెలంగాణ తల్లి మన తల్లిలాగా మన ఇంట్లో మన అమ్మను చూసుకుంటే మనకి ఏ విధంగా అయితే సంతృప్తినిస్తుందో, ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో
అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం.